ఈ వీడియోకి టాపిక్ అనేది లేదు, అలానే కంటెంట్ కూడా లేదు. బట్ ఈ వీడియో కేవలం మీకోసమే. హాయ్, దిస్ ఇస్ యువర్ డాక్టర్ కవిత, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్. 1 మిలియన్ వ్యూస్ వచ్చాయండి రీసెంట్గా చేసిన వీడియోకి. ఆ వీడియో ఏంటంటే యూరినరీ ఇన్ఫెక్షన్ అంటే కామన్ గైనిక్ ప్రాబ్లం మీద చేశాను. సో ఇంత తక్కువ టైంలోని నేను రీల్ స్టార్ట్ చేసి 1.5 మంత్ అయిందండి. బట్ ఇంత తక్కువ టైంలోని మీ అందరికీ ఇంత దగ్గరగా మీరు ఇంత ఎఫెక్షన్ ఇస్తారని నేను అనుకోలేదు. సో ఈ వీడియోలో కమెంట్ బాక్స్లో చాలా కామెంట్స్ పెట్టారండి. అట్ ద సేమ్ టైం ఆ రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. హోప్ నా రిప్లై మీకు మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇంత షార్ట్ పీరియడ్లో అంత సపోర్ట్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. నవేడేస్ డాక్టర్స్ ఏంటంటే అందరూ రీల్స్ చేస్తున్నారు అవేర్నెస్ పెంచడానికి పీపుల్లోని. సో నేను 14 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ గైనకాలజీ. బట్ యూజువల్లీ నేను అన్ని హై రిస్క్ సర్జరీస్ అన్ని చేస్తూ ఉంటానండి. లైక్ హై రిస్క్ ఆబ్స్ట్రిక్స్ అంటే ప్రెగ్నెన్సీలో ఏదైనా హైలీ కాంప్లికేటెడ్ కేసెస్ ఉంటే చేస్తూ ఉంటాను. అండ్ అట్ ద సేమ్ టైం లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్స్ అడ్వాన్స్ సర్జరీస్ కూడా చేస్తాను. సో నేను అనుకున్నాను రీల్స్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు అనుకున్నాను. కాకపోతే మా ఫెటర్నిటీ ఉన్న కొలీగ్ డాక్టర్ సజెస్ట్ చేశారు ఇటువంటి రీల్స్ చేయడం వల్ల పీపుల్ లోని అవేర్నెస్ అనేది పెరుగుతుంది. అండ్ చిన్న చిన్న గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంట్లోనే వాళ్ళు ఈ టిప్స్ ఫాలో అయితే హ్యాపీగా సాల్వ్ చేసుకోవచ్చు. బట్ లేడీస్ కి ఏంటంటే యూజువల్లీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉండడం వల్ల చిన్న చిన్న గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్ల చిన్న ప్రాబ్లం కూడాను డాక్టర్ దగ్గర వచ్చేటప్పటికి చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, పాప్స్మియర్ అనేది ఎవ్రీ 3 years మీరు చేయించుకోవాల్సిన స్క్రీనింగ్ టెస్ట్. అంటే ప్రాబ్లం ఉన్నా లేకపోయినా పాప్స్మియర్ అనేది ప్రతి ఒక్క లేడీ హూ ఇస్ సెక్షువల్లీ యాక్టివ్ చేయించుకోవాలి. బట్ కొంతమంది పాప్స్మియర్ కూడా చేయించుకోరు. సో పాప్స్మియర్ చేయించుకోకపోవడం వల్ల క్యాన్సర్ సర్విక్స్ అనేది ఫస్ట్ టైం డయాగ్నోసిస్ అవుతుంది. లైక్ క్యాన్సర్ లోని ఎర్లీ స్టేజెస్ గా ఉన్నప్పుడు బెస్ట్ గా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అండ్ పేషెంట్ లైఫ్ అనేది చాలా సేఫ్ గా ఉంటుంది. బట్ అదే గనక మీరు నెగ్లెక్ట్ చేసేసి లేటర్ స్టేజ్ అంటే స్టేజ్ 4 లో గనక పేషెంట్ మనకి హాస్పిటల్కి వస్తే సో కొంచెం లైఫ్ అనేది ఇంక్రీజ్ చేయగలం, స్పాన్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. బట్ కంప్లీట్ క్యూర్ అనేది ఇవ్వలేం. ఎందుకంటే లేడీస్ కి గైనిక్ ప్రాబ్లం మీద ప్రాపర్ గా అవేర్నెస్ ఉండదండి. సో ఇటువంటి వీడియోస్ రీల్స్ చూడడం వల్ల అవేర్నెస్ అనేది పెరుగుతుంది. అండ్ ఇలా టర్మినల్ స్టేజెస్ వెళ్లకుండా ఏవైనా గైనిక్ ప్రాబ్లం ఉంటే ఎర్లీగానే ట్రీట్ చేసుకోవచ్చు. సో ఈ రీల్స్ చూడడం వల్ల చిన్న చిన్న టిప్స్ అనేది ఇంట్లోనే సాల్వ్ చేసుకోవచ్చు అండి. ఇంకేదైనా కొంచెం పెద్ద ప్రాబ్లం ఉందనుకోండి, మీ గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేస్తే రెగ్యులర్ హెల్త్ చెకప్ అనేది ఉంటుందండి లేడీస్ కి. అటువంటి హెల్త్ చెకప్ చేయడం వల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎర్లీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. ఫైబ్రాయిడ్ అనేది స్మాల్ సైజ్ ఉంది, బట్ కొంచెం ప్రాబ్లం ఉందంటే మెడికల్ మేనేజ్మెంట్ తోనే తగ్గిపోతుంది. అంటే మీరు గనక రెగ్యులర్ గా మెడిసిన్స్ యూజ్ చేస్తే ఫైబ్రాయిడ్ సైజ్ అనేది కంట్రోల్లో పెట్టుకోవచ్చు. బట్ సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ అంటే నెగ్లెక్ట్ చేస్తారు. ఫైబ్రాయిడ్ సైజ్ ఏముంది పర్వాలేదు ఏదో ఒకటి చూసుకుందామని కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ థింగ్ ఇస్ దట్ ఇలాంటప్పుడు ఆ ఫైబ్రాయిడ్ అనేది సైజ్ అనేది బాగా ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఇంక్రీజ్ అయిపోవడం వల్ల ఫైబ్రాయిడ్ సైజ్ మీకు ప్రాబ్లం అనేది కూడా ఎక్కువ అవుతుంది. సో ప్రాబ్లం ఎక్కువ అయితే మీకు హెవీ బ్లీడింగ్ అయ్యి రక్తహీనత రావడం, బ్లడ్ ఎక్కించే అవసరం పడడం, ఇటువంటి సమస్యలన్నీ స్టార్ట్ అవుతాయి. సో అలాంటప్పుడు సర్జరీ అనేది చేయాల్సి వస్తుంది. సో మీరు చిన్న జాగ్రత్త, చిన్న టిప్ ఫాలో అవ్వకుండా చిన్నది నెగ్లిజెన్స్ వలన అంటే మందులు వాడే స్టేజ్ నుంచి సర్జికల్ స్టేజ్ వరకు వచ్చేస్తారు. సో ఇటువంటి గైనిక్ అవేర్నెస్ వీడియోస్ మీకోసమే. ఇటువంటి టిప్స్ అన్ని మీరు ఫాలో అయ్యి ఏవైనా గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎర్లీగా ట్రీట్ చేసుకొని ఒక కంఫర్టబుల్ లైఫ్ ని ఎంజాయ్ చేయండి. ఎలా అయితే నా వీడియోకి 1 మిలియన్ వ్యూస్ రావడానికి సపోర్ట్ చేశారు, అలానే ఇలాంటి గైనిక్ రిలేటెడ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.